హాయ్ హలో వెల్కమ్ టు జాట్ టీవీ. విజయ్ పరిపాలన వివాదంతో మొదలు. రాష్ట్ర గీతానికి 3వ స్థానంపై డీఎంకే ఫైర్. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆలపించిన గీతాల క్రమం సక్రమంగా లేదని డీఎంకే మండిపడింది. ముందుగానే ఆలపించాల్సిన రాష్ట్ర గీతాన్ని 3వ స్థానంలో ఆలపించడాన్ని ఆ పార్టీ తప్పుపట్టింది. దాంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే విజయ్ ఓ పెద్ద వివాదంలో చిక్కుకున్నారు. ప్రమాణ స్వీకార వేడుకలో గీతాల ఆలపన క్రమాన్ని మార్చి తమిళ గీతాన్ని అవలంబించారని డీఎంకేతో పాటు వామపక్షాలు వీసీకే కూడా విమర్శిస్తున్నాయి. ప్రమాణ స్వీకార కార్యక్రమం వందే మాతరం గేయంతో ప్రారంభమైంది. ఆ తరువాత జాతీయ గీతం జనగణమన, చివరిగా తమిళనాడు రాష్ట్ర గీతమైన తమిళ తాయ్ వాల్తును ఆలపించారు. సాధారణంగా తమిళనాడు ప్రభుత్వ కార్యక్రమాల్లో తమిళ తాయ్ వాల్తును మొదట, జాతీయ గీతాన్ని చివరగా పాడటం సంప్రదాయం. కానీ ఈ సంప్రదాయానికి భిన్నంగా రాష్ట్ర గీతాన్ని 3వ స్థానానికి నెట్టడంపై ప్రతిపక్ష డీఎంకే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఈ ఘటనను డీఎంకే తీవ్రంగా పరిగణించింది. ఇది తమిళ సంస్కృతిని, సాంప్రదాయాలను అవమానించడమేనని డీఎంకే ఆరోపించింది. సీఎం విజయ్ ఆయన పార్టీ బీజేపీ వైపు మొగ్గు చూపుతుందనడానికి ఇదే నిదర్శనమని డీఎంకే నేతలు విమర్శించారు. ముఖ్యమంత్రిగా తొలి అడుగుతోనే విజయ్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుర్తించారు. ఈ వివాదంపై విజయ్ పార్టీ టీవీకే స్పందించింది. ప్రమాణ స్వీకార కార్యక్రమం రాజ్ భవన్లో జరిగిందని, అక్కడి కార్యక్రమం అంతా గవర్నర్ కార్యాలయం నిర్ణయం మేరకే జరిగిందని వివరణ ఇచ్చింది. వందే మాతరం 150వ వార్షికోత్సవ సందర్భంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గత జనవరిలో జారీ చేసిన ఆదేశాల ప్రకారమే గీతాల ఆలాపనలో ఈ క్రమాన్ని పాటించినట్లు టీవీకే పేర్కొంది. అయినప్పటికీ డీఎంకే వివరణతో టీవీకే సంతృప్తి చెందలేదు. కేవలం డీఎంకేనే కాకుండా విజయ్ మిత్రపక్షాలైన సిపిఎం, సిపిఐ, వీసీకే, ఎండీఎంకే కూడా ఈ ఘటనపై వివరణ కోరాయి. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకూడదని సూచించాయి. ఈ పరిణామాలతో విజయ్ రాజకీయ ప్రస్థానాన్ని తొలి రోజే వివాదాలతో ప్రారంభమైనట్లు అయ్యింది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV.